అరకు ఎంపీ ఎన్డీఏ అభ్యర్థి కొత్తపల్లి గీతకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం లచ్చయ్యపేట జంక్షన్ లో ఎన్డీఏ కూటమి అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీతకు బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత పార్వతీపురం నియోజకవర్గం నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టిన నేపథ్యంలో వందలాది బైక్లతో లచ్చయ్యపేట నుండి పార్వతీపురం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఉమ్మడి పార్టీ శ్రేణులు రోడ్డు పొడవునా పలువురు మహిళలు, ప్రజలు మంగళ హారతులతో స్వాగతం పలికారు. అరకు ఎంపీ ఉమ్మడి అభ్యర్థి కొత్తపల్లి గీత, పార్వతీపురం ఎమ్మెల్యే అభ్యర్థి బోనెల విజయ్ చంద్ర ప్రచార రథం నుండి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఈ రోజు మనం చూస్తే దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన దేశం ఒక విశ్వగురువుగా నిలబడిన పరిస్థితి మనం చూస్తున్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తే మళ్ళీ ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి. సంక్షేమం పేరుతో ప్రజల్ని మోసం చేసుకుంటూ, అభివృద్ధి శూన్యంగా ఉంటూ ఈ రోజు ప్రజలందరినీ, అన్ని వర్గాల ప్రజల వారిని మోసం చేస్తూ తన పబ్బం గడుపుకున్న ఒక సైకోపాత్ అంటే మన జగన్ మనం చూస్తున్నాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు జనాలందరినీ కష్టపెట్టి, బాధ పెట్టి, ప్రజలందరూ ఇబ్బంది పడుతుంటే చూసి ఆనందించే పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం రాష్ట్రంలో. అది చాలా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా రాష్ట్రానికి సరిగ్గా రానివ్వలేదు. సర్పంచుల నిధులతో సహా సర్వం కూడా స్వాహా చేసిన పరిస్థితి ఈరోజు గవర్నమెంట్ ఉంది. అలాగే చూస్తే ప్రజలందరి నెత్తి మీద ఈరోజు రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చి, ప్రజల అందరి నెత్తి మీద కూడా అప్పులు తీసుకొచ్చి మనం చూస్తే ఈరోజు ఎంతో గొప్పగా చెప్తారు. సర్టిఫికేట్ హౌస్, కలెక్టర్ ఆఫీసు, విశాఖపట్నం కలెక్టర్ ఆఫీస్ కానీ, కలెక్టర్ ఆఫీసులు కానీ, అలాగే మనం చూస్తే మన రాష్ట్ర సెక్రటేరియట్ కూడా కంప్లీట్ ప్రభుత్వం మనం చూస్తున్నాము. అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసి పబ్బం గడుకుంటూ రాష్ట్రాన్ని 20 ఏళ్ళు వెనక్కి నెట్టే పరిస్థితి మనం చూసాము. కాబట్టి ఈ కూటమి మా ఎవరైతే ఎలక్షన్ ఇన్ఛార్జ్ గా మాకు ఇక్కడికి వచ్చారో ఆయన దీన్ని ఒక త్రివేణి సంగమంగా అభివర్ణించడం జరిగింది. ఎందుకంటే గంగా, యమున, సరస్వతి 3 కలిస్తే ఎంత పవిత్రంగా ముందుకెళ్తుందో, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం చిత్తశుద్ధితో ఈ కూటమి పనిచేస్తుందని చెప్పడం జరిగింది. అలాగే ఇంతకు ముందు ఏమైనా చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నా కూడా అందరూ కూడా కలిసి ఈ రోజు చూస్తే కూటమిలో ఉన్న ప్రతి పార్టీ ముగ్గురు కూడా ఎలాంటి తారతమ్యం లేకుండా ఇప్పుడు మనం చూస్తున్నాం. ఒక రావణాసురుడి పరిపాలన, ఒక రాక్షస పరిపాలన మనకు జరుగుతుంది. కాబట్టి ఆ రాక్షస పరిపాలన, రాక్షసుని ఇంటికి పంపించడానికి, ఇప్పుడు 10 తలల రావణాసురుడిని వధించడానికి ఎలాగైతే రాముడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, అలాగే వానర సేన అంతా కూడా కూడొచ్చారో, అంటే నేను ఒక్కడిని, అందరూ 100 మంది ఉన్నారన్నారు. అందుకే రాక్షసులు కాబట్టి ఒక్కళ్ళు సరిపోరు. అందరూ కలిసి, ప్రజలందరితో కలిసి మమేకమై ఈ రోజు ప్రజలందరూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ రాక్షస ప్రభుత్వం నుంచి ప్రజలు వాళ్ళు కాపాడుకోవాలని దానికి కూటమికి బ్రహ్మరథం పడుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజు రాష్ట్ర అభివృద్ధి కోరుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ కూటమి కోటేస్తారని మేము నమ్ముతున్నాం. ఇదే స్ఫూర్తితో ఇంకా రానున్న 40 రోజుల్లో కూడా ప్రజల్లోకి ప్రభుత్వ వైఫల్యాలు కానీ, మేమేం చేయబోతున్నాం అన్న మా ఉమ్మడి మేనిఫెస్టో కానీ ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇది ఏంటంటే మనుషుల మధ్యలో వ్యత్యాసం ఉంటుంది. అందరికీ మనం నచ్చడానికి మన ఐస్ క్రీమ్ కాదు, అంటే తీయగా సాఫ్ట్గా అందరికీ ఉండరు. సో ఎవరికుంటే ఇన్సెక్యూరిటీస్ అనుకుంటే, కాకపోతే మీరు ఇప్పుడు మాట్లాడుతున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళ పార్టీ నుంచి ఈవేళ సస్పెండ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ మీద చర్యలు తీసుకుంటుంది పార్టీ. ఎందుకంటే పార్టీ చాలా మంచిగా చెప్పింది, మీరు ఇలా అపోజ్ చేయడం తప్పు, లీగాలిటీ తప్పు. ఇప్పుడు నేను కోర్టులో కూడా కంటెంప్ట్ వాళ్ళ మీద అయిపోతున్నాను, డిఫార్మేషన్ కూడా వేస్తాను, క్రిమినల్ కంప్లైంట్ కూడా పెట్టాను. ఎందుకంటే నా మీద మాట్లాడడం అంతా కూడా సబ్జూడియస్ మ్యాటర్, నా మీద కామెంట్స్ చేసే అధికారం ఎవరికి లేదు. అలాగే ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ పెట్టడం జరుగుతుంది. క్రిమినల్ చర్యలు చేపడతాం. అలాగే పార్టీ కూడా వాళ్ళని సస్పెండ్ చేస్తాం, సర్క్యులేట్ చేస్తాం.